హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో ప్రతి నెల 30,000 శాలరీ అమౌంట్ కింద ఎటువంటి రిస్క్ లేకుండా ఎలా సంపాదించాలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. కేవలం ఈక్విటీ స్టాక్స్లో డెలివరీ బేస్డ్ ట్రేడింగ్ చేస్తేనే పెర్ మంత్కి 30,000 ఎటువంటి రిస్క్ లేకుండా చాలా ఈజీగా సంపాదించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చూడండి. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ ఎంత ఉండాలో తెలుసుకుందాం. నెక్స్ట్ స్టాక్ సెలెక్షన్, అంటే మనం ఏ స్టాక్స్లో ట్రేడింగ్ చేయాలో వాటి గురించి కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ పర్ డే రిటర్న్ పర్సంటేజ్, అంటే క్యాపిటల్ మీద 1% అయితే పర్ డేకి మనం ఎంత సంపాదించాలి, అదే 0.5% అయితే ఎంత సంపాదించాలి అనేది విత్ ఎగ్జాంపుల్తో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మంత్లీ రిటర్న్ పర్సంటేజ్, అంటే మనం ఓవరాల్గా మంత్కి ఎంత రిటర్న్ పర్సంటేజ్ అనేది సంపాదించాలో కూడా చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే ట్రేడింగ్ డేస్ 20 ఉంటాయి. ఆ 20లో మనం క్యాపిటల్ మీద 1% అయితే ఎన్ని రోజులు ప్రాఫిట్ బుక్ చేయాలి, అలాగే 0.5% అయితే క్యాపిటల్ మీద ఎన్ని రోజులు ప్రాఫిట్ బుక్ చేయాలనేది కూడా తెలుసుకుందాం. ఇలా ప్రాఫిట్ డేస్ గురించి తెలుసుకుంటే ఆటోమేటిక్గా లాస్ అంటే బ్యాకప్ డేస్ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంకా లాస్ట్ వన్ ఆప్షన్ ట్రేడింగ్. ఈ వీడియోలో ఆప్షన్ ట్రేడింగ్ ఎందుకు వచ్చింది బ్రో అని మీరు నన్ను అడగొచ్చు. ఎందుకంటే నేను ఈ వీడియోలో చెప్పే క్యాపిటల్ని బట్టి చాలా మందికి డౌట్స్ వస్తాయి, ఇదే క్యాపిటల్ తోటి ఆప్షన్ ట్రేడింగ్లో చాలా సంపాదించవచ్చు కదా అని. సో అందుకనే ఇదే క్యాపిటల్ తోటి లాస్ట్లో ఆప్షన్ ట్రేడింగ్ ఎలా చేయాలో కూడా చెప్తాను. చాలా సేఫ్గా రిస్క్ తగ్గించుకుని ఎలా ఆప్షన్ ట్రేడింగ్ చేయాలో చెప్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ అనేది 5 lakhs ఉండాలి. అదేంటి బ్రో 5 lakhs అంటే చాలా పెద్ద అమౌంట్ కదా, మరి ప్రతి ఒక్కరి దగ్గర ఈ అమౌంట్ అనేది ఉండదు, మరి ఎలా అని మీరు నన్ను అడగొచ్చు. దానికి నా ఆన్సర్ ఏంటంటే నేను ఎవ్రీ వీడియోలో చెప్పేదే ఏంటంటే అది క్యాపిటల్ని బట్టి మాత్రమే మనకు రిటర్న్స్ అనేవి వస్తాయి. అలాగే నేను ఏ వీడియోలో ఏ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకసారి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఓవరాల్గా క్యాపిటల్ అయితే 5 lakhs ఉండాలి ఖచ్చితంగా ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వాలంటే. నెక్స్ట్ స్టాక్ సెలక్షన్. స్టాక్ సెలక్షన్ చూసుకుంటే నిఫ్టీ 50, సెన్సెక్స్, అలాగే గవర్నమెంట్ స్టాక్స్, వీటిలో ఏ స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నా ఈ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ పర్ డే రిటర్న్ పర్సంటేజ్, అంటే క్యాపిటల్ మీద పర్ డేకి 1% 0.5% అనేది స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1% గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా కాలిక్యులేషన్ చూసుకుంటే 5 lakhsలో 1% అంటే 5,000, అంటే మనం 5 lakhs క్యాపిటల్ తోటి పర్ డేకి 5,000 అమౌంట్ అనేది ఎర్న్ చేయాలి. నెక్స్ట్ ట్రేడింగ్ డేస్ 20 ఉంటాయి కాబట్టి దాంట్లో మనం ప్రాఫిట్ డేస్ జస్ట్ 6, అంటే 5,000 × 6 = 30,000. అంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా వీడియోలో, మనం మంత్కి 30,000 అనేది ఎర్న్ చేయాలి. సో మనం 6 days అనేది ప్రాఫిట్ డేస్ చేస్తే 20 daysలో మనం ఈజీగా 30,000 అనేది మంత్కి ఎర్న్ చేయవచ్చు. ఈ 6 days పోగా మిగిలిన 14 days ఉన్నాయి కదా, వాటిని మనం లాస్ ఆర్ బ్యాకప్ డేస్ కింద కన్సిడర్ చేయవచ్చు. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి పొజిషన్ తీసుకున్న తర్వాత పొజిషన్ అనేది లాస్లోకి వెళ్తుంది, ఆ లాస్ కవర్ అవ్వడానికి బ్యాకప్ డేస్ అనేది యూజ్ అవుతాయి. సో ఇలాగా ఓవరాల్గా పర్ మంత్కి 30,000 ఈజీగా ఎర్న్ చేయవచ్చు. దీని మంత్లీ రిటర్న్ పర్సంటేజ్ వచ్చేసి 7.5. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే ఒకసారి కాలిక్యులేషన్ని చూడండి. నెక్స్ట్ సేమ్ ఇదే 5 lakh క్యాపిటల్ తోటి పర్ డేకి రిటర్న్ పర్సంటేజ్ వచ్చేసి 0.5% అయితే మనం ఏ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 lakh క్యాపిటల్లో 0.5% అంటే 2,500, అంటే మనం పర్ డేకి 2,500 అనేది సంపాదించాలి. నెక్స్ట్ ట్రేడింగ్ డేస్ 20 ఉన్నాయి కదా, దాంట్లో మనం ప్రాఫిట్ డేస్ వచ్చేసి 12, అంటే మనం ఖచ్చితంగా 12 days అనేది ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలి. అంటే 2,500 × 12 = 30,000. సో మన శాలరీ అమౌంట్ అనేది రీచ్ అయ్యింది కాబట్టి 12 days అనేది ఖచ్చితంగా ప్రాఫిట్స్ తీయాలి. నెక్స్ట్ లాస్ ఆర్ బ్యాకప్ డేస్, అంటే 12 days పోగా మిగిలినవి 8 days. ఈ 8 days అనేవి మనకి బ్యాకప్ డేస్ కింద ఉంటాయి. ఇలా చేస్తే మనకు పర్ మంత్కి 30,000 ఈజీగా సంపాదించవచ్చు. ఈ ప్రాసెస్ యొక్క మంత్లీ రిటర్న్ పర్సంటేజ్ కూడా 7.5, ఎందుకంటే పర్ మంత్కి మనం 30,000 ఎర్న్ చేయాలి కాబట్టి. సో రెండిట్లోని సేమ్ అమౌంట్ కాబట్టి మన మంత్లీ రిటర్న్ పర్సంటేజ్ వచ్చేసి 7.5. నెక్స్ట్ మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, మరి డెలివరీ బేస్డ్ ట్రేడింగ్ అంటున్నారు, ట్యాక్సెస్ అంటే ఛార్జెస్ ఎలా పే చేయాలని. ఏం లేదు, జస్ట్ సింపుల్. ఫస్ట్ 1% అయితే మనం 6 days ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయాలి. సో అప్పుడు 7 days, అంటే 1 day ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి ఆ ఛార్జెస్ అనేవి కవర్ అవుతాయి. అలాగే 0.5%లో 12 days వచ్చాయి కాబట్టి 13 or 14 days మనం ప్రాఫిటబుల్గా ఉంటే మన ఛార్జెస్ అనేవి కవర్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. నిజంగా టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, 5 lakh క్యాపిటల్ తోటి 30,000 సంపాదించడం డెడ్ ఈజీ స్టాక్ మార్కెట్లో.
సో ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతే ప్రాఫిట్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. పెర్ మంత్కి మీరు 30,000 చాలా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ట్రేడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో చూసి ఇప్పటికే చాలా మంది కనిపించవచ్చు. క్యాపిటల్ 5 lakhs ఉంది కదా, ఇదే 5 lakhs తోటి ఆప్షన్ ట్రేడింగ్లో 1 lakh or 2 lakhs చాలా ఈజీగా సంపాదించవచ్చు అని చాలా మంది కనిపించి ఉంటుంది. సో నేను ఒప్పుకుంటాను దానికి. కానీ ఆప్షన్ ట్రేడింగ్లో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో లాసెస్ కూడా అలాగే ఉంటాయి. కాకపోతే మీరు రిస్క్ తగ్గించుకోవాలంటే నేను ఒక ప్రాసెస్ చెప్తాను, ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయ్యి పెర్ మంత్కి 30,000 ఇలా 6 months ఎర్న్ చేస్తే మీకు 30,000 into 6 months ఈజ్ ఈక్వల్ టు 1,80,000 అవుతుంది. ఆ 1,80,000లో ఛార్జెస్ నెక్స్ట్ ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, వాటిలో 30,000 తీసేయండి. ఇంకా మీకు నెక్స్ట్ 1,50,000 ఉంటాయి. ఆ 1,50,000లో ఒక 50,000 అనేది మీకు మెయింటెనెన్స్కి తీసుకోండి. నెక్స్ట్ మీకు లాస్ట్కి 1 lakh ఉంటాయి. ఇప్పుడు ఈ 1 lakh తోటి మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేసుకున్నా మీకు ఏమవ్వదు. రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీ దగ్గర 5 lakh క్యాపిటల్ ఉండి సేమ్ నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అవుతే నెలకి 30,000 అనేది ఈజీగా ఎర్న్ చేయవచ్చు. అలాగే ఈ 1 lakh తోటి మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేసుకున్నా మీకు రిస్క్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ పోయినా కానీ మీకు ప్రాఫిట్ ద్వారా వచ్చినాయి కాబట్టి మీకు అంత క్యాపిటల్ పోయే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఓవరాల్గా ఆప్షన్ ట్రేడింగ్ చేయాలంటే స్ట్రాటజీ. ఇలా సింపుల్గా ఈ ప్రాసెస్ని ఫాలో అవుతే సరిపోతుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అలాగే పేషెన్స్తో ఉండి జాగ్రత్తగా చేసుకుని డిసిప్లిన్గా చేసుకుంటే సరిపోతుంది. ఇది ఓవరాల్గా వీడియో ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.